10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఫిరాయించిన కేసులో ఈరోజు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన సంచలనమైన తీర్పు చెప్పింది. వాస్తవంగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఫిరాయింపు నిరోధక చట్టం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన వెరీ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్ కేవలం తెలంగాణకే పరిమితం కాదు, భారతదేశంలో ఫిరాయింపు రాజకీయాలను డీల్ చేయడానికి ఒక కీలకమైన తీర్పుగా మారుతుంది. ఇప్పుడు ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏ రకంగా ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందో, కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ పైన రాజకీయ ఫిరాయింపుల పైన ఇదొక కీలకమైన తీర్పు. ఈ తీర్పులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? ఈ తీర్పు ప్రధాన అంశాలు చెప్పే ముందు కేసు ఏంటో చూద్దాం. సో బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఫిరాయించారు. దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీ రామారావు, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ స్పీకర్ను మీరు ఈ పిటిషన్ ఫిరాయింపు నిరోధక చట్టం కింద 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల పైన విచారణకు ఒక షెడ్యూల్ ఇవ్వండి అని అడిగారు. దాన్ని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. అంటే స్పీకర్కు ఇలా ఆదేశాలు కోర్టులు ఎలా ఇస్తాయి? స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదు. రాజ్యాంగంలో ఎక్కడా స్పీకర్ ఇంత సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు కదా అని కోర్టుకి మళ్ళీ డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసింది. దానిపైన బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈరోజు ఈ చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఈ తీర్పులో ఉన్న అంశాలను చూద్దాం. మొదటిది, తెలంగాణ శాసనసభ స్పీకర్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపును వ్యతిరేకిస్తూ వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి, వారు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి పార్టీ మారారు కనుక వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి అన్న పిటిషన్లు తెలంగాణ స్పీకర్ ముందు ఉన్నాయి. ఈ పిటిషన్లను 3 నెలలలోగా మీరు మీ నిర్ణయం చెప్పండి, విచారణ చేసి అని సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్కు సూచించింది. ఫిరాయింపు నిరోధక చట్టం 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా రాజ్యాంగంలో 10th షెడ్యూల్గా చేర్చబడింది. దీని క్లియర్గా ఈ చట్టం ప్రకారం 2 సందర్భాల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యుడికి కానీ, శాసన మండలి సభ్యుడికి కానీ, పార్లమెంట్ సభ్యుడికి కానీ 2 సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతాడు, సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఆ 2 సందర్భాలు, ఒకటి పార్టీ ఇచ్చిన విప్ను ఉల్లంఘిస్తే, వయోలేటింగ్ ది విప్ ఇష్యూడ్ బై ద పార్టీ, అది పార్టీ అనుమతి లేకుండా ఉల్లంఘిస్తే, పార్టీ అనుమతి ఇస్తే ఇబ్బంది లేదు, లేదా విప్ను ఉల్లంఘించిన 15 రోజుల లోపు పార్టీ క్షమించినా ఇబ్బంది లేదు, లేకపోతే మాత్రం డిస్క్వాలిఫై అయిపోతారు. రెండవది, వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, స్వచ్ఛందంగా వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే, అంటే ఈవెన్ రాజీనామా కూడా అవసరం లేదు, కొన్ని రకాల చర్యల్ని పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టుగానే భావిస్తారు, రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. ఇది ఇక్కడ అందువల్ల ఇది ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న కీలక అంశం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫిరాయింపు నిరోధక చట్టం కింద తమ పార్టీ నుంచి వెళ్ళిపోయిన 10 మంది ఎమ్మెల్యేలను వాళ్ళను డిస్క్వాలిఫై చేయండి అని బీఆర్ఎస్ పిటిషన్ స్పీకర్కు సమర్పించింది. ఈ పిటిషన్ల పైన స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకుంటలేడు. ఇది తెలంగాణలోనే కాదు, దేశమంతా జరుగుతున్న పరిణామమే. సో ఇప్పుడు నిర్ణయం తీసుకోండి 3 నెలల్లోగా అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ దీనికి ప్రాతిపదిక ఏం చెప్పిందంటే, రాజ్యాంగ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ఆబ్జెక్టివ్స్ చదివి వినిపించింది ఈ జడ్జిమెంట్లో. ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తోంది? రాజకీయ ఫిరాయింపులు, పొలిటికల్ డిఫెక్షన్స్ హ్యావ్ బికమ్ ద ఈవిల్, అంటే పార్టీ ఫిరాయింపులు ఒక రాజకీయ ఈవిల్గా మారిపోయింది.
వీటిని గనక అరికట్టకపోతే ఇఫ్ యు ఫెయిల్ టు కంబాట్ ది వెరీ ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ విల్ బి అండర్మైన్డ్. ప్రజాస్వామ్య పునాదులే దెబ్బతింటాయి అని చెప్పింది. అందువల్ల ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లాను కోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇప్పుడు కూడా అంటే ఒక ఏడాది దాటి 14 నెలలైంది, ఇప్పటికీ కూడా మేము స్పీకర్కు ఏ రకమైన సూచనలు డైరెక్షన్స్ ఇవ్వకపోతే రాజ్యాంగంలో ఉన్న లక్ష్యమే దెబ్బతింటుంది, ప్రజాస్వామ్య పునాదులే దెబ్బతింటాయి, ఈ పొలిటికల్ ఈవిల్ ఇలాగే కొనసాగుతుంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చాలా సందర్భాల్లో స్పీకర్లు ఏం చేస్తున్నారు అంటే, శాసనసభ టెన్యూర్ అయ్యేంత వరకు ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లపై కూర్చొని శాసనసభ పదవీ కాలం ముగిసే సమయానికి నిర్ణయం తీసుకుంటారు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, ఇలా స్పీకర్లు దీన్ని నిరవధికంగా నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తూ అసెంబ్లీ టెన్యూర్ అయిపోయేదాకా సాగదీయడం ద్వారా ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మీరు ప్రయోజనం కలిగిస్తున్నారు. ఇది ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్. మీరు ఎన్నికలు ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో మీరు కనుక నిర్ణయం తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేసిన ఏమి ఉపయోగం? అప్పుడు ఆల్రెడీ టెన్యూర్ అయిపోయింది కదా. అది ఇప్పుడు సుప్రీంకోర్టు అన్న మాట. అందువల్ల 3 నెలల్లో మీ నిర్ణయం చెప్పండి అని స్పీకర్ను క్లియర్గా సూచించింది. ఇక రెండవది పిటిషనర్ల తరఫున అడిగింది ఏంటంటే, అసలు స్పీకర్ కూడా మీరు టైం ఇవ్వకండి, మీరే రద్దు చేయండి ఈ వాళ్ళ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని అన్నారు. దానికి సుప్రీంకోర్టు అంగీకరించలే. ఎందుకంటే రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ చేయాలి, చట్టసభల పని చట్టసభలు చేయాలి. అందువల్ల మేము ఆ రకంగా స్పీకర్ చేయాల్సిన పనిని మేము చేయలేము అని చెప్పింది. కానీ అదే సమయంలో సుప్రీంకోర్టు ఇంకో మాట ఏమన్నది, మేము క్లియర్గా స్పీకర్కు ఉన్న అధికారాల్లోకి మేము ఇన్వాల్వ్ కాము. అందుకే మేము ఏం చెప్తున్నాము, స్పీకర్కు డైరెక్షన్ ఇవ్వడం లేదు, నిర్ణయం తీసుకోమని కానీ ఏ నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం లేదు. సుప్రీంకోర్టు ఏం చెబుతోంది, త్వరగా నిర్ణయం తీసుకోండి అనే చెప్తోంది. ఎక్స్పీడిషియస్గా నిర్ణయం తీసుకోండి. ఎందుకు ఎక్స్పీడియస్గా నిర్ణయం తీసుకోమని అంటున్నాం? అసలు రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో ఫిరాయింపు నిరోధక చట్టంలో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కి ఎందుకు ఇచ్చారు? త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలి, పిటిషన్లు కోర్టుకు పోతే ప్రొసీజరల్ డిలేతో చాలా ఆలస్యం అవుతుంది కనుక ఫిరాయింపుల పైన వచ్చిన పిటిషన్లను సత్వరంగా పరిష్కరించడం కొరకు స్పీకర్కి అధికారాలు ఇస్తే స్పీకర్ దాన్ని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోకుండా సాగదీయడం ఏంటి? అందువల్ల వెరీ పర్పసే స్పీకర్కి ఇవ్వడానికి, త్వరగా నిర్ణయం తీసుకోవడానికి. అందువల్ల ఆ పర్పస్ కింద మేము త్వరగా నిర్ణయం తీసుకోమని అంటున్నామే తప్ప మేము స్పీకర్కి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా క్రియేటివ్గా సృజనాత్మకంగా రాజ్యాంగాన్ని అన్వయించింది. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే, అసలు స్పీకర్ అధికారాలు, కోర్టులు ఇన్వాల్వ్మెంట్. గతంలో కూడా అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పున్నాయి. స్పీకర్కు టోటల్ ఇమ్యూనిటీ ఉంటుందా? ఇప్పుడు కూడా మరోసారి ఏం చెప్పిందంటే, కిహోటో హోలన్ కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పిన మాట నిజం. స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవటానికి పరిమితమైన అవకాశమే ఉంటుంది. కానీ స్పీకర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే స్పీకర్ పైన అసలు న్యాయ సమీక్షే జరగకూడదని ఎక్కడా లేదు. సో డెఫినెట్గా జోక్యం చేసుకోవడంలో పరిమితులు ఉంటాయి. అందుకే మేము ఇప్పుడు నిర్ణయం తీసుకోమని ఆదేశించడం లేదు, నిర్ణయం ఏం తీసుకోవాలో ఆదేశించడం లేదు. స్పీకర్ చేయాల్సిన పనిని మేమే పిటిషనర్ అడిగినట్టుగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడం లేదు కదా. కేవలం సత్వరం నిర్ణయం తీసుకోండి అని మాత్రమే అంటున్నాం. అందువల్ల స్పీకర్ ఈజ్ ఆల్సో నాట్ కంప్లీట్లీ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు. అందుకే కోర్టు ఏమడిగిందంటే, రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలో ఉంది కదా, రీజనబుల్ టైం ఎంత ఉంటుంది అని శాసనసభను ప్రశ్నించింది. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలే ప్రశ్నించింది. మీరే చెప్పండి రీజనబుల్ టైం అంటే ఎంత? రీజనబుల్ టైంలో తీసుకోమని రాజ్యాంగంలో ఉంది.
అంటే అభిషేక్ సింగ్ మాన్వి శాసనసభ తరఫున లాయర్గా ఉన్న డాక్టర్ అభిషేక్ సింగ్ మాన్వి ఆయన ఏమన్నాడంటే 6 months అన్నాడు అని వెంటనే జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ ఈ కేసులో ఈ 6 నెలలు అనే అంశాన్ని ఈ దశలో మనము చూడలేము, ఈ 6 నెలలు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోలేము అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే 7 నెలల వరకు నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ముందు కేసు వచ్చాక విచారణ మొదలయ్యాక నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ 14 నెలలు అయిపోయింది. ఇక మరి 6 నెలలు అనేది ఎప్పుడు మొదలు పెట్టాలి అని అడిగింది. ఆన్సర్ లేదు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే సత్వర నిర్ణయం తీసుకోమని మాత్రం మేము అడగగలము అని క్లియర్గా స్పీకర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. ఎందుకంటే గతంలో కూడా చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే చట్టసభల కార్యక్రమాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు, స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు, కానీ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ అవకతవకలు ఏమైనా ఉంటే మేము జోక్యం చేసుకోము. అది స్పీకరే డిసైడ్ చేసుకుంటాడు, హౌసే డిసైడ్ చేసుకుంటుంది. కానీ పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే మాత్రం మేము తీసుకుంటాం. అంటే చట్ట విరుద్ధమైనది ఏమైనా ఉంటే, రాజ్యాంగ విరుద్ధమైనది ఏమైనా చట్టసభల్లో జరిగితే వాటిపైన నిర్ణయం న్యాయ సమీక్ష చేసే అధికారాలు కోర్టుకుంటాయి. ఎందుకుంటాయంటే మన దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ సుప్రీం కాదు, జ్యుడిషియరీ కూడా సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం. అందువల్ల ఇల్లీగాలిటీ, అన్కాన్స్టిట్యూషనాలిటీ ఉంటే అప్పుడు కోర్టులు సమీక్షించవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం కోర్టులకు అధికారం ఇచ్చింది. ఏదైనా కాన్స్టిట్యూషనలా, అన్కాన్స్టిట్యూషనలా, ఏదైనా లీగలా, ఇల్లీగలా తేల్చే అధికారం రాజ్యాంగ కోర్టులకు ఉన్నాయి. అది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అని సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు. అందువల్ల స్పీకర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఈ తీర్పులో చెప్పింది. ఇక 4వది, దీన్ని ఇంకా మీరు స్పీకర్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు దీన్ని ఎమ్మెల్యేలు సాగదీసే అవకాశం ఉంటుంది, ఈ కేసును సాగదీసి ప్రయోజనం పొందాలని చూడవచ్చు, మీరు దానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పింది. ఒకవేళ ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలు దీన్ని సాగదీసి ప్రయోజనము పొందాలని చూస్తే దాన్ని అడ్వర్స్ ఇన్ఫరెన్స్ విల్ బి డ్రాన్ అన్నది. దాని అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటో చెప్పలేదు, కానీ దీన్ని సాగతీసే ప్రయత్నం చేస్తే అడ్వర్స్ ఇన్ఫరెన్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది అని ఎమ్మెల్యేలను హెచ్చరించింది. స్పీకర్ని హెచ్చరించకూడదు గనక వారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు దీన్ని సాగతీయకుండా మీరు చర్యలు తీసుకోండి అని స్పీకర్ను కోరింది. అందువల్ల దీన్ని కనుక సాగతీస్తే ఎమ్మెల్యేలు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసో ఇంకో రకంగా సాగతీస్తే ఆ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు. అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? మీరు కావాలనే చేస్తున్నారు, దీన్ని ఈ డిస్క్వాలిఫికేషన్ ఆపటానికి ఈవెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం కిందికి కూడా రావచ్చు. ఇది 4వది. 5వది ఏంటి? పార్లమెంటుకు ఒక కోరిక కోరింది. ఎందుకంటే మాకు పార్లమెంటుకు అడ్వైజ్ చేసే అధికారాలు లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈజ్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ. సుప్రీంకోర్టు ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, పార్లమెంట్ ఒక కాన్స్టిట్యూషనల్, అసెంబ్లీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అందువల్ల ఈ 2 చట్టసభలు, న్యాయ వ్యవస్థల మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లో భాగమని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మాకు అడ్వైజరీ జ్యుడిస్డిక్షన్ లేదు, పార్లమెంటుకు సలహా ఇచ్చే అధికారం మాకు లేదు, కానీ మేము పార్లమెంటును కోరుతున్నాం. ఏంటి? ఈ స్పీకర్కు అధికారాలు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ల పైన స్పీకర్కు అధికారాలు అనే దాన్ని మీరు పరిశీలించండి, సవరించండి, ఇది స్పీకర్ నుంచి ఈ అధికారాలు తొలగించండి అని చెప్పింది. ఎందుకంటే మేఘచంద్ర సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన అభిప్రాయం చెప్పింది. అంటే 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ ఇదే రకమైన సూచన చేసింది. అప్పుడు కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే స్పీకర్లు రాజకీయ కంపల్షన్స్లో పనిచేస్తారు. వారు అధికారికంగా పార్టీ సభ్యులు అయినా కాకపోయినా
ఆచరణలో వాళ్ళు ఒక రాజకీయ అధికార పార్టీ సభ్యులుగానే వ్యవహరిస్తారు. అందువల్ల స్పీకర్కి అధికారం ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ స్పీకర్ కాకుండా ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. అది రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, లేదా ఇంకేదైనా స్వతంత్ర వ్యవస్థ ఏదో ఒకటి పెట్టండి అని చెబుతూ యాంటీ డిఫెక్షన్ లా కింద స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా వ్యవహరిస్తాడు కనుక స్పీకర్ తీసుకునే నిర్ణయాల్ని కోర్టులు సమీక్షించవచ్చు. ఎందుకంటే ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కొండే అధికారమే స్పీకర్ నిర్ణయానికి ఉంటుంది కనుక అందువల్ల అది లీగల్ కాన్స్టిట్యూషన్ అయినప్పుడు సమీక్షించే అధికారం ఉంటుంది అని చెప్పింది.